గుడ్ ఈవినింగ్ ఆల్ ఆఫ్ యూ. మనం ఫస్ట్ చాప్టర్ ఇంగ్లీష్లో రీడింగ్ బి చదువుతున్నాం. లెసన్ పేరు ఏంటంటే ఎవ్రీ సక్సెస్ స్టోరీ ఈజ్ ఆల్సో ఎ స్టోరీ ఆఫ్ ఎ గ్రేట్ ఫెయిల్యూర్స్ బై శివ్ ఖేరా. ఈయన ఒక పర్సనాలిటీ డెవలప్మెంట్ నిపుణుడు అనమాట, అంటే వ్యక్తిత్వ వికాస నిపుణుడు. ఈయన ఫెయిల్యూర్స్ నుంచి సక్సెస్లు ఎలా గొప్ప గొప్పలందరూ ఎదుర్కొన్నారు అనేది ఈ లెసన్లో చెప్పాడు. జస్ట్ బ్రీఫ్గా చూసేద్దాం శివ్ ఖేరా గురించి. శివ్ ఖేరా ఈజ్ అన్ ఇండియన్ ఆథర్ ఆఫ్ ఎ సెల్ఫ్ హెల్ప్ బుక్స్ అండ్ యాక్టివిస్ట్. While working in the United States, he was inspired by a lecture delivered by Norman Vincent Peale and followed his motivational teachings. Khera has written several books including You Can Win బాగుంటుంది, నేను కూడా చదివాను. His mission is to ensure freedom through education and justice. Shiv Khera was born in a business family which used to have coal mines at Kendua in Dhanbad, India. Soon after the nationalization of coal mines by the Indian government, he had to search for his own living. In his early years, he worked as a car washer, a life insurance agent, and a franchise operator before he became a motivational speaker. చూడండి, శివ్ ఖేరా ఆయన ఒక ఇండియన్ ఆథరు. ఈయన కూడా వేరే ఆయన మోటివేషనల్ స్పీకర్ దగ్గర నుంచి ఇన్స్పైర్ అయినాడు. ఎవరైనా నార్మన్ విన్సెంట్ పీలే. ఈయన చాలా బుక్స్ రాశాడు. అందులో ప్రముఖమైన బుక్ ఏమంటే యూ క్యాన్ విన్, ఎస్ మీరు గెలవచ్చు అనేది ఈయన రాసిన బుక్. ఈయన మిషన్ అంటే ఏంటంటే అండి, ప్రతి ఒక్కరికి ఒక ఇది ఉంటుంది అనమాట, ఒక లక్ష్యం. ఈయన లక్ష్యం ఏంటంటే హీజ్ మిషన్ ఈజ్ టు ఎన్ష్యూర్ ఫ్రీడమ్ త్రూ ఎడ్యుకేషన్, అంటే స్వాతంత్రం అనేది విద్య ద్వారా వస్తుందని ఈయన నమ్మినాడు అనమాట. ఈయన ఒక బిజినెస్ ఫ్యామిలీలో జన్మించాడు. ఎక్కడ? ఇండియాలో కెండువా అనే ఊర్లో, అది ధన్బాద్కి దగ్గరలో ఉంటుంది. ఓకేనా. ఈ కోల్ మైన్స్ అనేవి వీళ్ళకి ఉండేవి అనమాట. అంటే కోల్ మైన్స్ అంటే బొగ్గు గనులు ఉండే వాళ్ళకి డబ్బులు బాగా ఉంటాయి. కానీ ఇండియన్ గవర్నమెంట్ ఏం చేసింది? జాతీయం చేసింది. ఈ జాతీయం చేసిన తర్వాత ఈయన లివింగ్ కోసం వేరే ఆల్టర్నేటివ్ ప్రొఫెషన్ వెతుక్కోవాలని అనుకున్నాడు. సో ఈయన ఏం చేశాడు? దాని తర్వాత కార్ వాషర్గా పనిచేశాడు, తర్వాత లైఫ్ ఇన్సూరెన్స్ ఏజెంట్గా పనిచేశాడు, ఫ్రాంచైజీ ఆపరేటర్గా పనిచేశాడు. సో 3 జాబులు చేశాడు అనమాట. తర్వాత మోటివేషనల్ స్పీకర్ అయినాడు అనమాట. సో ఎవరైనా గెలవచ్చు అనే బుక్ రాశాడు, యూ క్యాన్ విన్. ఓకేనా. సో మనం డైరెక్ట్గా లెసన్లోకి వెళ్ళిపోదాం. చూడండి, ఎవ్రీ సక్సెస్ స్టోరీ ఈజ్ ఆల్సో ఎ స్టోరీ ఆఫ్ గ్రేట్ ఫెయిల్యూర్స్. చూడండి, ఫెయిల్యూర్ ఇస్ ద హైవే టు సక్సెస్. టామ్ వాట్సన్ సీనియర్ సెడ్, ఇఫ్ యూ వాంట్ టు సక్సీడ్ డబుల్ యువర్ ఫెయిల్యూర్ రేట్. చూడండి, ఫెయిల్యూర్ అనేది సక్సెస్ అనే దానికి హైవే లాంటిది అనమాట. టామ్ వాట్సన్ సీనియర్ ఏం చెప్పారంటే, ఇఫ్ యూ వాంట్ టు సక్సీడ్ డబుల్ యువర్ ఫెయిల్యూర్ రేట్. మనం సక్సెస్ కావాలంటే మన ఫెయిల్యూర్ రేట్ని డబుల్ చేసుకుంటే సక్సెస్ అవుతామని ఈయన చెప్పాడు. ఇఫ్ యూ స్టడీ హిస్టరీ యూ విల్ ఫైండ్ దట్ ఆల్ స్టోరీస్ ఆఫ్ సక్సెస్ ఆర్ ఆల్సో స్టోరీస్ ఆఫ్ గ్రేట్ ఫెయిల్యూర్స్. మీరు చరిత్రను చూసుకుంటే సక్సెస్ స్టోరీలు ఏవైనా తీసుకున్నా అవి ఒక గొప్ప ఫెయిల్యూర్ నుంచి పుట్టుకొచ్చి ఉంటాయి, సాదా సీదాగా రావన్నమాట. ఎవరినైనా తీసుకోండి మీరు. బట్ పీపుల్ డోంట్ సీ ద ఫెయిల్యూర్స్. కానీ జనాలు ఫెయిల్యూర్స్ని చూడరు, వాళ్ళ సక్సెస్ని మాత్రమే చూస్తారు. దే ఓన్లీ సీ వన్ సైడ్ ఆఫ్ ద పిక్చర్ అండ్ దే సే దట్ పర్సన్ గాట్ లక్కీ. వాళ్ళు ఒక సైడ్ మాత్రమే చూసి ఆ పర్సన్ని, సక్సెస్ అయిన పర్సన్ని లక్కీ పర్సన్ అంటారనమాట. ఆయన ఎంత కష్టపడ్డాడు అనేది పట్టించుకోరు. హీ మస్ట్ హ్యావ్ బీన్ అట్ ద రైట్ ప్లేస్ అట్ ద రైట్ టైం. అంటే ఇలా అనుకుంటారు అనమాట, రైట్ టైంలో రైట్ ప్లేస్లో ఈయన ఉన్నాడని చెప్పి. లెట్ మీ షేర్ సమ్వన్స్ లైఫ్ హిస్టరీ విత్ యూ. నన్ను షేర్ చేసుకొని ఇవ్వండి అని అంటున్నాడు. దిస్ ఇస్ ద మ్యాన్ హూ ఫెయిల్డ్ ఇన్ బిజినెస్ అట్ ది ఏజ్ ఆఫ్ 21, was defeated in a legislative race at age 22nd, failed again in business at stage 24, overcame the death of his sweetheart at age 26, had a nervous breakdown at age 27, lost congressional race at age 34, lost senatorial race at age 45, failed in an effort to become vice president at age 47. చూడండి, ఈయన గురించి ఒకసారి మనం తెలుగులో చూద్దాం. ఈయన బిజినెస్లో 21 ఏళ్లలో ఫెయిల్ అయ్యాడు. తర్వాత లెజిస్లేటివ్ రేస్ ఉంటుంది అమెరికాలో, ఆ దాంట్లో 22 సంవత్సరాల వయసులో ఫెయిల్ అయినాడు అనమాట. మళ్ళీ బిజినెస్ చేశాడు 24 ఇయర్స్లో, మళ్ళీ ఫెయిల్ అయ్యాడు. తర్వాత వాళ్ళ ఆవిడ స్వీట్ హార్ట్ 26 ఏళ్ళ వయసులో చనిపోయింది.
తర్వాత ఈయనకి నర్వస్ బ్రేక్ డౌన్ కూడా జరిగింది 27 ఏళ్ళ వయసులో. తర్వాత కాంగ్రెషనల్ రేస్లో ఉంటుంది కదా, అక్కడ 34 ఏళ్ళ వయసులో అది కోల్పోయాడు. తర్వాత సెనేటోరియల్ రేస్ అని ఉంటుంది, అమెరికాలో సెనేటర్లు ఉంటారనమాట, అది 45 ఏజ్లో పోయిందనమాట. తర్వాత వైస్ ప్రెసిడెంట్ అవ్వాలని చూశాడు, అప్పుడు కూడా కాలేదు. ఓకేనా, లాస్ట్ సెనేటోరియల్ ఏజ్ అట్ 49లో కూడా సక్సెస్ కాలేదు. అండ్ వాజ్ ఎలెక్టెడ్ ప్రెసిడెంట్ ఆఫ్ ద యునైటెడ్ స్టేట్స్ అట్ ఏజ్ 52. 52 ఏళ్ళ వయసులో ఆయన యుఎస్కి ప్రెసిడెంట్ అయ్యాడు. యుఎస్కి ప్రెసిడెంట్ అవ్వాలంటే ఆషామాషి కాదు, ఎన్ని కష్టాలు పడితే ఆయన యుఎస్ ప్రెసిడెంట్ అయ్యాడు. ఈజ్ నన్ అదర్ దాన్ అబ్రహాం లింకన్. చూడండి, అబ్రహాం లింకన్ ఎన్ని కష్టాలు పడ్డాడో మనకి ఈ ఫస్ట్ ఫెయిల్యూర్ స్టోరీ చెప్తుంది. ఈయన సక్సెస్ని అందరూ చూశారు, కానీ ఈయన ఎన్నిసార్లు ఫెయిల్ అయ్యారో ఒకసారి చూస్తే మీకు చాలా ఇన్స్పిరేషనల్గా ఉంటుందన్నమాట. మనం ఏం నేర్చుకోవాలి గొప్ప వాళ్ళ దగ్గర నుంచి, వాళ్ళు ఎలా సక్సెస్ అయ్యారు, ఇలాంటివే కాకుండా వాళ్ళ ఫెయిల్యూర్స్ ఎందుకు అయ్యారు, ఆ ఫెయిల్యూర్స్ని వాళ్ళు ఎలా ఓవర్కమ్ చేశారు అనేది మనం ఇన్స్పిరేషన్గా తీసుకుంటే మనం కూడా జీవితంలో ముందుకు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. ఓకేనా, దిస్ మ్యాన్ వాజ్ అబ్రహాం లింకన్. చూడండి, వుడ్ యు కాల్ హిమ్ ఏ ఫెయిల్యూర్? మీరు ఆయన ఫెయిల్యూర్ అని అనగలుగుతారా? హీ కుడ్ హ్యావ్ క్విట్, బట్ టు లింకన్ డిఫీట్ వాజ్ ఎ డిటూర్ అండ్ నాట్ ఎ డెడ్. చూడండి, ఆయన క్విట్ చేస్తుండొచ్చు, కానీ ఆయన ఎప్పుడూ అట్లా అనుకోలేదన్నమాట. అట్లా అనుకుంటే లింకన్ ఎందుకు అవుతారు? అదే గొప్పవాళ్ళు. ఓకేనా, డిఫీట్ వాజ్ ఏ డిటూర్. డిఫీట్ అనేది ఒక పక్కదారి మాత్రమే, అది డెడ్ ఎండ్ మాత్రం కాదని అనుకున్నాడు. ఓకేనా, నెక్స్ట్ ఇంకొకటి చూద్దాం. ఇన్ 1913 Lee D. Forest, the inventor of the Troyod's tube, was charged by the district attorney for using fraudulent means to mislead the public into buying stocks of his company by claiming that he could transmit the human voice across the Atlantic. He was publicly humiliated. Can you imagine where we would be without his invention? చూడండి, లీ డి ఫారెస్ట్ అనే వ్యక్తి ట్రయోడ్స్ ట్యూబ్ కనుక్కున్నాడు. ఓకేనా, ఇది కనుక్కున్నందుకు గాను ఈ అటార్నీ ఉంటారు కదా, అటార్నీ అంటే ఇక్కడ మనకి కోర్టులు ఎలాగనో అక్కడ అటార్నీ జనరల్స్ అలాగనమాట. వాళ్ళు ఫ్రాడ్యులెంట్ అంటే మోసపూరిత. మనకి ఏదైనా కొత్త పదం కనపడింది అనుకోండి, ఇమ్మీడియట్గా మనం ఫ్రాడ్యులెంట్ అంటే మోసపూరిత, వంచన అంటే మోసం చేసి ఈయన ప్రజలతోటి కొనిపించాడని చెప్పి ఆరోపణ మీద ఈయనని హ్యూమిలియేట్ చేయడం జరిగిందనమాట అందరూ. కానీ మనం ఇప్పుడు చూసుకుంటే ఈ వాయిస్ లేకుండా మనం ఉండగలుగుతామా? ఓకేనా, ట్రాన్స్మిటర్ లేకుండా ఉండగలుగుతామా? హీ వాజ్ పబ్లిక్లీ హ్యూమిలియేటెడ్. కెన్ యూ ఇమాజిన్ వేర్ వీ వుడ్ బీ వితౌట్ హిజ్ ఇన్వెన్షన్? అది లేకపోతే, ఆ ఇన్వెన్షన్ లేకపోతే మనం ఎక్కడ ఉండేవాళ్ళం? ఒక్కసారి ఉంచుకోండి. A New York Times editorial on December 10th, 1903 questioned the wisdom of the Wright brothers who were trying to invent a machine heavier than air that would fly. 1 week later at Kitty Hawk, the Wright brothers took their famous flight. చూడండి, న్యూయార్క్ టైమ్స్ ఎడిటోరియల్ ఆన్ డిసెంబర్ 10th, 1903లో క్వశ్చన్ చేసిందనమాట. రైట్ బ్రదర్స్ ఎవరైతే ఉన్నారో, విమానాన్ని కనిపెట్టిన వాళ్ళు, రెక్కల విహంగాన్ని కనిపెట్టిన వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని, ఈ విజ్డమ్ ఆఫ్ రైట్ వీళ్ళని క్వశ్చన్ చేసిందనమాట. ఓకేనా, వాళ్ళు గాలి కంటే హెవియర్ దాన్ ఏ, దానికంటే బరువైన దాన్ని ట్రై చేస్తారంట, కానీ అది ఎగురుతుందంట అని హాస్యం చేశారనమాట. ఓకేనా, కానీ ఆ కిట్టి హాక్లో ఫస్ట్ టైం వాళ్ళు తయారు చేసిన విహంగంలో ఎగరటం జరిగింది. ఓకేనా, ఇది వీళ్ళది. నెక్స్ట్ ఇంకొక వ్యక్తి, గొప్ప వ్యక్తి, కొలోనల్ శాండర్స్. అట్ ఏజ్ 65 with a beat up car and a $100 check from Social Security realized he had to do something. చూడండి, ఈయన ఏం చేశాడు? రియలైజ్డ్ టు హ్యాడ్ టు డూ సంథింగ్. హీ రిమెంబర్డ్ హిజ్ మదర్స్ రెసిపీ అండ్ వెంట్ అవుట్ సెల్లింగ్. ఈయన 65 ఏళ్ళ వయసులో, ఓకేనా, 65 ఏళ్ళ వయసులో ఒక సోషల్ సెక్యూరిటీ చెక్ తీసుకొని వాళ్ళ మదర్ ఒక రెసిపీ చేసేదనమాట. ఆ రెసిపీని అమ్మాలని నిశ్చయించుకున్నాడు. ఏముందో చూద్దాం. హౌ మెనీ డోర్స్ డిడ్ హీ హ్యావ్ టు నాక్ ఆన్ బిఫోర్ హీ గాట్ హిజ్ ఫస్ట్ ఆర్డర్? ఆ రెసిపీని పట్టుకొని ఆయన ఎన్ని డోర్లు తిరుగుంటాడో గెస్ చేయగలుగుతారా మీరు? చూద్దాం. ఇట్ ఈస్ ఎస్టిమేటెడ్ దట్ హీ హ్యాడ్ నాక్డ్ ఆర్ మోర్ దాన్ 1000 డోర్స్ బిఫోర్ హీ గాట్ హిజ్ ఫస్ట్ ఆర్డర్. ఆయన ఫస్ట్ ఆర్డర్ సంపాదించడానికి 1000 కంటే ఎక్కువ గడపల తలుపులు నాక్ చేసి ఉంటాడు. నాకంటే తట్టడం, డోర్ నాక్ చేయడం. ఓకేనా, హౌ మెనీ ఆఫ్ us quit after 3 tries?
10 tries, 100 tries, and then we say we tried as hard as we could. చూడండి, మనలో ఎంతమంది 3 సార్లు ట్రై చేస్తాం, 10 సార్లు ట్రై చేస్తాం, తర్వాత 100 టైమ్స్ ట్రై చేస్తాం, తర్వాత ఏమనుకుంటాం, మనమే చెప్పుకుంటాం, మనం చేత అయినంత ట్రై చేస్తాం, ఇంతకు మించి ఈ శక్తికి మించి మా వల్ల కాదు అని అనుకుంటాం. కానీ సాండర్స్ అట్లా అనుకోలేదన్నమాట. ఓకేనా. యాజ్ ఎ యంగ్ కార్టూనిస్ట్, వాల్ట్ డిస్నీ ఫేస్డ్ మెనీ రిజెక్షన్స్ ఫ్రమ్ న్యూస్ పేపర్ ఎడిటర్స్ హూ సెడ్ హీ హ్యాడ్ నో టాలెంట్. చూడండి, వాల్ట్ డిస్నీ ఈయన కూడా చాలా అవమానాలు ఎదుర్కొన్నారు న్యూస్ పేపర్ ఎడిటర్స్ దగ్గర నుంచి. ఆయనకు టాలెంట్ లేదని హ్యూమిలియేట్ చేయబడ్డాడు. వన్ డే మినిస్టర్ అట్ ఎ చర్చ్ హైడ్ హిమ్ టు డ్రా సమ్ కార్టూన్స్. ఒక మినిస్టర్ చర్చ్ దగ్గర ఈయనని హైర్ చేసుకున్నాడు కొన్ని కార్టూన్స్ గీయాలని చెప్పి. డిస్నీ వాజ్ వర్కింగ్ అవుట్ ఆఫ్ ఎ స్మాల్ మౌస్ ఇన్ఫెస్టెడ్ షెడ్ నియర్ ద చర్చ్. చూడండి, ఈయన ఒక చర్చ్ దగ్గర ఒక ఇన్ఫెస్టెడ్ షెడ్ అంటే ఏంటంటే స్థావరం, ఒక ఎలుక స్థావరం దగ్గర ఈయన వర్క్ చేస్తున్నాడు అనమాట. ఆఫ్టర్ సీయింగ్ ఏ స్మాల్ మౌస్ హీ వాజ్ ఇన్స్పైర్డ్. ఒక ఎలుకను చూసిన తర్వాత ఈయన ఇన్స్పైర్ అయ్యాడు అనమాట. దట్ వాజ్ ద స్టార్ట్ ఆఫ్ మిక్కీ మౌస్. ఎవరైనా వాల్ట్ డిస్నీ. చూడండి, ఎలుక స్థావరాన్ని చూసి ఈయన ఇన్స్పైర్ అయ్యి ఆయన ఆ బొమ్మను గీశాడు. మిక్కీ మౌస్ అంటే ఏంటో అందరికీ తెలుసు, చిన్న పిల్లలకు కూడా తెలుసు అనమాట. సక్సెస్ఫుల్ పీపుల్ డోంట్ డూ గ్రేట్ థింగ్స్, దే ఓన్లీ డూ స్మాల్ థింగ్స్ ఇన్ ఏ గ్రేట్ వే. చూడండి, ప్రపంచంలో గొప్ప వాళ్ళందరూ గొప్పగా ఏం చేయరండి, చిన్న మైన్యూట్ థింగ్స్ కూడా చాలా గొప్పగా చేస్తారనమాట. ఓకేనా, అందుకనే వాళ్ళు సక్సెస్ఫుల్ అవుతారనమాట. నెక్స్ట్, వన్ డే ఏ పార్షియల్లీ డెఫ్ 4-year-old kid came home with a note in his pocket from his teacher. Your Tommy is too stupid to learn. Get him out of the school. His mother read the note and answered, my Tommy is not stupid to learn. I will teach him myself. చూడండి, ఒకరోజు వన్ డే పార్షియల్లీ ఒక డెఫ్ వ్యక్తి, ఒక డెఫ్ పిల్లవాడు ఇంటికి వచ్చాడనమాట. ఒక నోట్ తీసుకొని, చిన్న ప్యాకెట్ నోటు. ఓకేనా, వాళ్ళ టీచర్ రాసినది. దాంట్లో ఏముందంటే, మీ టామీ చాలా తెలివి తక్కువ వాడు, నేర్చుకోవడానికి ఈయనని స్కూల్ నుంచి తీసుకెళ్ళి వేరే స్కూల్లోనే వేసుకోండి అని చెప్పారనమాట. ఆ మదరు ఎంత గొప్ప మదరు రిప్లై ఇచ్చింది చూడండి, నా టామీ స్టూపిడ్ కాదు, ఓకేనా, నా టామీకి నేనే నేర్పించుకుంటానని చెప్పి వాళ్ళ మదర్ ఇచ్చింది. చూద్దాం. అండ్ ద టామీ గ్రూ అప్ టు బీ ద గ్రేట్ థామస్ ఎడిసన్. ఆ డెఫ్ వ్యక్తే మనకి బల్బు కనిపెట్టిన థామస్ ఎడిసన్ అయ్యాడనమాట. థామస్ ఎడిసన్ హ్యాడ్ ఓన్లీ 3 months ఆఫ్ ఫార్మల్ స్కూలింగ్ అండ్ హీ వాజ్ పార్షియల్లీ డెఫ్. జస్ట్ 3 months ఫార్మల్ స్కూలింగ్ మాత్రమే ఆయన చేశాడు. హెన్రీ ఫోర్డ్ ఫర్గాట్ టు పుట్ ద రివర్స్ గేర్ ఇన్ ద ఫస్ట్ కార్ హీ మేడ్. చూడండి, హెన్రీ ఫోర్డ్ అంటే ఫోర్డ్ కంపెనీ కార్స్ ఉన్నాయి కదా, ఈ కార్ల కంపెనీ ఓనర్ అనమాట. ఈయన రివర్స్ గేర్ వేయడం మర్చిపోయాడు ఫస్ట్ కార్ తయారు చేసినప్పుడు. చూడండి, ఒక్కొక్కరి ఒక్కొక్క స్టోరీలు అనమాట. అందరి దగ్గర నుంచి మనం ఇన్స్పైర్ అవుతూ మన జీవితాన్ని మనకి ఎలా అన్వయించుకొని సక్సెస్ అవుతాం అనేది మనం ముందుకెళ్తూ నేర్చుకుందాం. డూ యూ కన్సిడర్ దీస్ పీపుల్ ఫెయిల్యూర్స్? మీరు కన్సిడర్ చేస్తారా వీళ్ళందరి ఫెయిల్యూర్స్ అని? దే సక్సీడెడ్ ఇన్ స్పైట్ ఆఫ్ ప్రాబ్లమ్స్, నాట్ ఇన్ ది ఆబ్సెన్స్ ఆఫ్ దెమ్, బట్ టు ద అవుట్ సైడ్ వరల్డ్ ఇట్ అపియర్స్ యాజ్ దో దే జస్ట్ గాట్ లక్కీ. చూడండి, వాళ్ళని ఫెయిల్యూర్స్ అని కన్సిడర్ చేస్తామా? వాళ్ళు సక్సెస్ అయ్యారు. ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా ఆ ప్రాబ్లమ్స్ని తట్టుకొని, ఆ హర్డిల్స్ని తట్టుకొని రేసులు విన్ అయ్యారు వాళ్ళు. ఓకేనా. కానీ అవుట్ సైడ్ వరల్డ్కి ఏమనిపిస్తుంది, వాళ్ళకి లక్కీగా దొరికిందని బయట నుంచి కామెంట్లు చేస్తారు. ఓకేనా. కామెంట్ చేయడం చాలా ఈజీ ఎవరికైనా, కానీ దాని వెనకాల కష్టపడిన వాళ్ళకి దాని విలువ తెలుస్తుంది. ఆల్ సక్సెస్ స్టోరీస్ ఆర్ స్టోరీస్ ఆఫ్ గ్రేట్ ఫెయిల్యూర్స్. చూడండి, అన్ని సక్సెస్ స్టోరీసు ఖచ్చితంగా ఫెయిల్యూర్ స్టోరీస్కి ముడిపడి ఉంటాయి. The only difference is that every time they failed, they bounced back. ఫెయిల్ అయిన ప్రతిసారి బౌన్స్ బ్యాక్ అవుతారనమాట. ఒక బంతిని కిందకి వేస్తే ఖచ్చితంగా బౌన్స్ బ్యాక్ అవుతుంది అనమాట. మీరు ఎంత బలంగా కొడితే అంత బలంగా బౌన్స్ బ్యాక్ అవుతుంది. దిస్ ఈస్ కాల్డ్ ఫెయిలింగ్ ఫార్వర్డ్ రాదర్ దాన్ బ్యాక్వర్డ్. చూడండి, మనం ఫెయిల్ అయ్యేది ముందుకు వెళ్ళడానికే, బ్యాక్వర్డ్ వెళ్ళడానికి కాదని దీని అర్థం. యూ లెర్న్ అండ్ మూవ్ ఫార్వర్డ్. నేర్చుకోండి, ముందుకు వెళ్ళండి. లెర్న్ ఫ్రమ్ యువర్ ఫెయిల్యూర్ అండ్ కీప్ మూవింగ్. మీ పాత తప్పుల నుంచి నేర్చుకోండి, ముందుకు వెళ్తూ ఉండండి. ఇన్ 1914 థామస్ ఎడిసన్ అట్ ఏజ్ 67 లాస్ట్ హిస్ ఫ్యాక్టరీ. చూడండి, ఈయన ఫ్యాక్టరీని కోల్పోయాడు అనమాట. విచ్ వాజ్ వర్త్ ఎ ఫ్యూ $1,000,000. చూడండి, $1,000,000 ఆన్ ఫైర్. చూడండి, అన్నీ ఒక మంటల్లో తగలబడిపోయాయి అనమాట. ఇట్ హ్యాడ్ వెరీ లిటిల్ ఇన్సూరెన్స్. అప్పటికి ఇన్సూరెన్స్ కూడా చాలా తక్కువ ఉన్నింది.
No longer a young man, Edison watched his lifetime effort go up in smoke and said, చూడండి ఈయన లైఫ్ టైం కష్టపడినంత పొగకి మంటకి ఆహుతైపోయింది. దెర్ ఈస్ ఎ గ్రేట్ వాల్యూ ఇన్ డిజాస్టర్. చూడండి ఈ డిజాస్టర్లో కూడా, ఈ ఆపదలో విపత్తులో కూడా ఆయన వాల్యూని వెతుక్కున్నాడు. ఆల్ అవర్ మిస్టేక్స్ ఆర్ బర్న్ట్ అప్. నా మిస్టేక్స్ అన్నీ కాలిపోయినాయి. థ్యాంక్ గాడ్ వీ క్యాన్ స్టార్ట్ ఎ న్యూ. దేవుడికి నా చాలా సంతోషంగా చెప్పాలి, దేవుడికి థ్యాంక్స్ చెప్పాలి. ఎందుకంటే నేను ఒక కొత్తది స్టార్ట్ చేయడానికి నాకు దేవుడు అవకాశం ఇచ్చాడని అనుకున్నాడు. ఇన్ స్పైట్ ఆఫ్ ది డిసాస్టర్ 3 weeks later he invented the photograph. What an attitude. చూడండి 3 వారాల తర్వాత ఆయన ఫోటోగ్రాఫ్ అనే దాన్ని కనుక్కున్నాడు. చూడండి ఏమి యాటిట్యూడ్, ఏమి వైఖరి. బిలో ఆర్ మోర్ ఎగ్జాంపుల్స్ ఆఫ్ ద ఫెయిల్యూర్స్ ఆఫ్ సక్సెస్ పీపుల్. చూడండి కింద ఉన్నవి కూడా అట్లాంటివే. థామస్ ఎడిసన్ ఫెయిల్డ్ అప్రాక్సిమేట్లీ 10,000 times while he was working on the light bulb. చూడండి ఈయన బల్బును కనిపెట్టే క్రమంలో 10,000 సార్లు ఫెయిల్ అయినాడు, కానీ చివరకు లైట్ని కనుక్కున్నాడు. ఈ లైటింగ్ ఉందంటే, లైట్ వెలుగుతుందంటే బల్బు కారణం మనకి. హెన్రీ ఫోర్డ్ వాజ్ బ్రోక్ అట్ ద ఏజ్ ఆఫ్ 40. చూడండి హెన్రీ ఫోర్డ్ కూడా 40లోనే ఈయన సక్సెస్ అయినాడు అనమాట. లీ అయకోకా వాజ్ ఫైర్డ్ బై హెన్రీ ఫోర్డ్ టూ అట్ ది ఏజ్ ఆఫ్ 54. చూడండి ఈయన లీ అయకోకా అనే ఆయన ఫైర్ గావించబడ్డాడు అనమాట అట్ ది ఏజ్ 54లో. యంగ్ బెథోవెన్ వాజ్ టోల్డ్ దట్ హీ హ్యాడ్ నో టాలెంట్ ఫర్ మ్యూజిక్. యంగ్ బెథోవెన్కి టాలెంట్ లేదు మ్యూజిక్లో అని చెప్పి అనుకున్నాడు. బట్ హీ గ్యావ్ సమ్ ఆఫ్ ద బెస్ట్ మ్యూజిక్ టు ది వరల్డ్. కానీ ఆయన మ్యూజిక్ వరల్డ్కి చాలా కొంచెమైనా చేయగలిగాడు అనమాట. అంటే గుర్తుపెట్టుకునేది రిమార్కబుల్ థింగ్స్ అంటారనమాట, అట్లాంటివి చేయగలిగినాడు. సెట్ బ్యాక్స్ ఆర్ ఇన్ఎవిటబుల్ ఇన్ లైఫ్. చూడండి మనకి తిరోమగం తప్పనిసరిగా ఉంటుందన్నమాట. బట్ అట్లాంటప్పుడు ఏం చేయాలా, మనం బంతిలాగా బౌన్స్ కావాలన్నమాట. ఎ సెట్ బ్యాక్ కెన్ యాక్ట్ యాజ్ ఎ డ్రైవింగ్ ఫోర్స్ అండ్ ఆల్సో టీచ్ యాజ్ ఎ హ్యూమిలిటీ. చూడండి ఒక తిరోగమనం అనేది మనకి ఒక డ్రైవింగ్ ఫోర్స్ లాగా ముందుకు నడిపిస్తుంది. ఓకేనా. ఇన్ గ్రీఫ్ యూ విల్ ఫైండ్ కరేజ్ అండ్ ఫెయిత్ టు ఓవర్కమ్ ది సెట్ బ్యాక్. చూడండి గ్రీఫ్ అంటే దుఃఖము, సెట్ బ్యాక్ అంటే తిరోగమనము, గ్రీఫ్ దుఃఖము, బాధ. ఓకేనా. నెక్స్ట్ ఇన్ఎవిటబుల్ అంటే తప్పనిసరైన అని రాయలేము మనం. చూద్దాం. వీ నీడ్ టు లెర్న్ టు బికమ్ విజిటర్స్ నాట్ విక్టిమ్స్. చూడండి మనం నేర్చుకోవాలి బాధితులు అవ్వడానికి కాదు, విజిటర్స్ అవ్వడానికి. ఫియర్ అండ్ డౌట్ షార్ట్ సర్క్యూట్ ద మైండ్. చూడండి ఈ భయం అనేది, తర్వాత అనుమానం అనేది మైండ్ని షార్ట్ సర్క్యూట్ చేస్తుంది. అంటే మనకి షార్ట్ సర్క్యూట్ జరిగితే ఏమవుతుంది, పవర్ కట్ అవుతుంది, వస్తువులు కాలిపోతాయి అన్నమాట. ఆస్క్ యువర్ సెల్ఫ్ ఆఫ్టర్ ఎవ్రీ సెట్ బ్యాక్. చూడండి తిరోగమనం చెందిన ప్రతిసారి మిమ్మల్ని మీరే ప్రశ్నించుకోండి. ఇంట్రోస్పెక్ట్ యువర్ సెల్ఫ్, క్వశ్చన్ యువర్ సెల్ఫ్, యూ విల్ ఫైండ్ అన్ ఆన్సర్. వాట్ డిడ్ ఐ లెర్న్ ఫ్రమ్ దిస్ ఎక్స్పీరియన్స్. ఈ తప్పు నుంచి, ఈ ఎక్స్పీరియన్స్ నుంచి నేనేం నేర్చుకున్నాను అని మిమ్మల్ని మీరే ప్రశ్నించుకోండి. ఓన్లీ దెన్ యూ విల్ బీ ఏబుల్ టు టర్న్ స్టంబ్లింగ్ బ్లాక్ ఇంటూ ఎ స్టెప్పింగ్ స్టోన్. చూడండి ఈ ఫెయిల్యూర్స్ నుంచే మనం ఒక స్టెప్పింగ్ స్టోన్ని అలవాటు చేసుకుంటాం, ఒక నేర్చుకుంటాం అనమాట. ద మోటివేషన్ టు సక్సీడ్ కమ్స్ ఫ్రమ్ ద బర్నింగ్ డిజైర్ టు అచీవ్ ఎ పర్పస్. చూడండి ఈ మోటివేషన్, సక్సెస్ కావాలనే మోటివేషన్ ఎలా వస్తుందంటే బర్నింగ్ డిజైర్ అంటే జ్వలించే కోరిక అనమాట. జ్వలించే కోరిక నీలో ఎప్పుడూ ఉంటే నువ్వు ఏమనుకుంటే అది సాధించగలుగుతావు మిత్రమా. నెపోలియన్ హిల్ రోట్, వాట్ ఎవర్ ది మైండ్ ఆఫ్ మ్యాన్ క్యాన్ కన్సీవ్ అండ్ బిలీవ్ ద మైండ్ క్యాన్ అచీవ్. చూడండి మనిషి ఏదైతే స్ట్రాంగ్గా అనుకుంటాడో, ఏ ఆలోచన అయితే కన్సీవ్ చేసుకోగలుగుతాడో ఖచ్చితంగా దాన్ని అచీవ్ చేయగలుగుతాడు. ఎస్ నేను పోలీస్ ఆఫీసర్ అవ్వాలి అని అనుకున్నావు అనుకో, ఖచ్చితంగా పోలీస్ ఆఫీసర్ అవుతావు. ఒక టీచర్ అవ్వాలని అనుకున్నావు అనుకో, ఖచ్చితంగా అవుతావు మిత్రమా. అలాగే ఒక పొలిటికల్ లీడర్ అవ్వాలి, ఒక సినిమా హీరో కావాలి, ఏది కావాలనుకున్నా అవ్వచ్చు. ఓకేనా. బట్ నువ్వు బలంగా నమ్మాలి, నిన్ను నువ్వు నమ్మాలి. ఏ యంగ్ మ్యాన్ ఆస్క్డ్ సోక్రటీస్ ద సీక్రెట్ టు సక్సెస్. చూడండి ఒక యంగ్ మ్యాన్, ఒక వ్యక్తి అడిగాడు అనమాట, యుక్త వయసు వ్యక్తి సోక్రటీస్ని అడిగాడు అనమాట, వాట్ ఈస్ ద సీక్రెట్ ఆఫ్ సక్సెస్ అని. సోక్రటీస్ టోల్డ్ ద యంగ్ మ్యాన్ టు మీట్ హిమ్ నియర్ ద రివర్ ద నెక్స్ట్ మార్నింగ్. చూడండి సోక్రటీస్ ఏం చెప్పాడు, నువ్వు నెక్స్ట్ రోజు ఈ రివర్ దగ్గరికి రా, నీకు చెప్తాను అన్నాడు. ద మెట్. సోక్రటీస్ ఆస్క్డ్ ద యంగ్ మ్యాన్ టు వాక్ విత్ హిమ్ టువార్డ్ ద రివర్. చూడండి సోక్రటీస్ ఏం చెప్పాడు, అలా రివర్ దగ్గరికి వెళ్దాం దా అని చెప్పి పిలుచుకు వెన్ ద వాటర్ గాట్ అప్ టు దేర్ నెక్, సోక్రటీస్ టుక్ ద యంగ్ మ్యాన్ బై సర్ప్రైజ్ అండ్ డక్ట్ హిమ్ ఇన్ టు ద వాటర్. చూడండి మెడ వరకు నీళ్ళు వచ్చేంత వరకు నడిపించి రివర్లో అయినా ఆ మెడ దగ్గరికి రాగానే ఆయన ముంచేశాడనమాట ఆ యంగ్ మ్యాన్ని.
ముంచి అలాగే పట్టుకున్నాడు. ద బాయ్ స్ట్రగుల్ టు గెట్ అవుట్ బట్ సోక్రటీస్ వాజ్ స్ట్రాంగ్ అండ్ కెప్ట్ హిమ్ దేర్ అంటిల్ ద బాయ్ స్టార్టెడ్ టర్నింగ్ బ్లూ. చూడండి, సోక్రటీస్ నీళ్ళలో ముంచి ఆ అబ్బాయిని అలాగే పట్టుకున్నాడు. ఆ అబ్బాయి బ్లూ కలర్లో మారిపోయేంత వరకు అలాగే పట్టుకున్నాడు అనమాట. సోక్రటీస్ పుల్డ్ హిస్ హెడ్ అవుట్ ఆఫ్ ద వాటర్ అండ్ ద ఫస్ట్ థింగ్ ద యంగ్ మ్యాన్ డిడ్ వాస్ టు గ్యాస్ప్ అండ్ టేక్ ఎ డీప్ బ్రెత్ ఆఫ్ ఎయిర్. చూడండి, అని ఆ యంగ్ మ్యాన్ గాలి తీసుకున్నాడు అనమాట, రొప్పుతూ. గ్యాస్ప్ అంటే రొప్పుతూ, అలసిపోయేట్లా. సోక్రటీస్ ఆస్క్డ్, వాట్ డిడ్ యూ వాంట్ ద మోస్ట్ వెన్ యూ వర్ దేర్? నీకు అక్కడ నీళ్ళలో మునిగేటప్పుడు నీకేమనిపించిందని సోక్రటీస్ ఆ యంగ్ మ్యాన్ని క్వశ్చన్ చేశాడు. ద బాయ్ రిప్లైడ్, ఎయిర్ అని చెప్పి రొప్పుతూనే. సోక్రటీస్ సెడ్, దట్ ఈస్ ద సీక్రెట్ ఆఫ్ సక్సెస్, దట్ ఈస్ ద సీక్రెట్ టు సక్సెస్ అని చెప్పి సోక్రటీస్ ఆన్సర్ చెప్పాడు. ఆయన షాక్ అయ్యాడు. వెన్ యూ వాంట్ సక్సెస్ యాజ్ బ్యాడ్లీ యాజ్ యూ వాంటెడ్ ద ఎయిర్ దెన్ యూ విల్ గెట్ ఇట్. చూడండి, మీరు ఎయిర్ కోసం చాలా చాలా తీవ్రంగా ఆలోచించావు, ఎందుకంటే గాలి పీల్చుకోకపోతే మనం బతకలేం. వీ కెనాట్ సర్వైవ్ వితౌట్ ది ఎయిర్. దెర్ ఈజ్ నో అదర్ సీక్రెట్. ఇంకేం లేదు, నీకు బతకాలనే బలమైన ఆకాంక్ష నేను పైకి తీసుకొచ్చింది అంతే. ఓకేనా? ఇదే సక్సెస్కి సూత్రం. ఏ బర్నింగ్ డిజైర్ ఈజ్ ద స్టార్టింగ్ పాయింట్ ఆఫ్ ఆల్ అకంప్లిష్మెంట్. చూడండి, మీలో జ్వలించే కోరిక ఉంటే మీకున్న కోరికలన్నీ పరిపూర్తి అవుతాయి అన్నమాట. జస్ట్ లైక్ ఎ స్మాల్ ఫైర్ కెనాట్ గివ్ మచ్ హీట్. చూడండి, చిన్న మంట ఎప్పుడు ఫైర్ ఇవ్వదు. ఏ వీక్ డిజైర్ కెనాట్ ప్రొడ్యూస్ గ్రేట్ రిజల్ట్స్. ఎప్పుడైనా సరే వీక్గా ఉన్నది, బలహీనంగా ఉన్న కోరిక, బలహీనమైన కోరిక మీకు గ్రేట్ సక్సెస్ నీదని దీని అర్థం అనమాట. ఓకేనా? ఇది యూట్యూబ్లో పెట్టడానికి కాబట్టి మనం కొంచెం ఫాస్ట్గానే చెప్పుకున్నాం, వీలైనంత మేర తెలుగులో చెప్పడానికి ప్రయత్నించారనమాట. ఓకే, స్టే ట్యూన్ టు విబ్జిఆర్ ఎంటర్టైన్మెంట్. థ్యాంక్ యూ వెరీ మచ్. హ్యావ్ ఎ నైస్ డే.